మరి ఇదంతా అబద్ధమని నీకెలా తెలిసింది? ఉన్నారుగా ఆ చక్రపాణి బ్యాచ్. నన్ను నమ్మించడానికి నాటకం ఆడుతున్నాడు అని తెలిసాక ఊరికి రాబుద్ది కాలేదు. అందుకే ఆ దేవ్కి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇప్పుడు తాగిన విషం తాలూకు ప్రభావం ఇంకా ఉంటుందని తెలుసు. మెడిసిన్స్ తీసుకోకపోతే మెల్లగా చచ్చిపోతానని తెలుసు. కానీ నాకు బ్రతకాలని లేదు. ఇలా కుళ్ళి కుళ్ళి చావాలని రాసి పెట్టుందేమో. అలాగే కానివ్వండి. దయచేసి నన్నెవరూ బలవంతం చేయొద్దు. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. నన్ను కూడా వెళ్ళిపోమంటారా బాబు? వెళ్తాను వెళ్తాను. సుభద్ర, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం. చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది, జ్యోతిగా వెలుగుతూ ఆనందం. ఇప్పుడేం చేద్దామండి? అదే అర్థం కావట్లేదు తులసి. ఇలాగే వదిలేస్తే దేవ్ ఏమైపోతాడండి? దేవ్ని ఎలా కాపాడుకోవడం? ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. దేవ్ మెడిసిన్ తీసుకోవాలంటే సుభద్ర వచ్చి నిన్ను నమ్మాను దేవ్ అని చెప్పాలి. కానీ సుభద్ర రాదు. అసలు విషం తాగడమే అబద్ధం అంది కదా. అదే కదండి అసలు సమస్య. కానీ సుభద్రని ఎలా తీసుకురాగలం? మనం తీసుకురాలేం తులసి. నిజంగా తను రావాలంటే దేవులో వచ్చిన మార్పు నిజమని తను నమ్మాలి. తాగింది నిజమైన విషమని, అది తన మీద ఉన్న విపరీతమైన ప్రేమతో తాగేశాడని తను నమ్మాలి. కానీ మనం నమ్మించలేం కదా. ఏమండి, ఒక పని చేస్తే? ఏంటది? ఆ రోజు సుభద్ర మీదకి అటాక్ చేయమని రౌడీల్ని పంపించింది దేవనే కదా సుభద్ర అనుకుంటోంది. అవును. కానీ పంపింది దేవ్ కాదు అని నిరూపిస్తే సుభద్ర నమ్ముతుంది కదండి. నమ్ముతుంది తులసి. కానీ ఎలా ప్రూవ్ చేస్తాం? అత్తయ్య ద్వారా. అవునండి, అత్తయ్య ద్వారా నిరూపిస్తే. తులసి నీకేమన్నా పిచ్చా? అసలు మమ్మీ ఎలా ఒప్పుకుంటుంది? కానీ మనకున్నది అదొకటే దారండి. కరెక్టే తులసి. కానీ మమ్మీ ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు దేవ్ సుభద్ర కలిసిపోవాలని కోరుకునేది అయితే దేవ్ మారిన తర్వాత కూడా సుభద్ర మీదకి మనుషులు ఎందుకు పంపిస్తుంది? తనకి పగా ప్రతీకారాలే ముఖ్యం తప్ప పిల్లల సంతోషం ముఖ్యం కాదు తులసి. అలాగని మనం నిరుత్సాహపడితే దేవ్ మనకి దక్కడండి. అసలు ప్రయత్నమే చెయ్యకుండా జరగదు అని చెప్పడానికి లేదు కదండి. ఇంతకు ముందు మనుషులు నుసుగొలిపింది దేవ్ కాదని తనే చెప్పాడు, నమ్మలేదు. మనం వెళ్ళి చెప్పాం, అయినా నమ్మలేదు. కానీ మీ అమ్మగారు చెప్తే నమ్ముతుందండి. అదంతా నీ భ్రమ తులసి. సుభద్ర నమ్మదు. చూడండి, నమ్మదు నమ్మదు అని ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యొద్దా? వాళ్ళిద్దరిని అలా వదిలేస్తామా? మన కోసం సుభద్ర ఎంత తాపత్రయపడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అత్తయ్య గారితో నిజం చెప్పమని చెప్పడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసండి. రండి వెళ్దాం. తను నటిస్తోందని అర్థమైపోయింది. అందుకే
మొన్న తన మీద ఫ్యాన్ పడిపోయేలా ప్లాన్ చేసిందా అని నా డౌట్. బాగానే ప్లాన్ చేసావు హరికృష్ణ. శిరీష ప్రాణాలు కూడా పనంగా పెట్టి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చూస్తున్నావంటే నువ్వెంత పట్టుదలగా ఉన్నావో అర్థమవుతుంది. మీరేసిన ప్లాన్ గనక సక్సెస్ అయిందంటే నన్నింకా దేవుడు కూడా కాపాడలేడు. దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి. ఆ శిరీష ప్రాణాలు తీయడానికి నేను ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఆ ప్రాణాలే నా పతనానికి కారణమవుతాయంటే నేనెందుకు ఊరుకుంటాను? భూమిని ఆకాశాన్ని ఏకం చేసైనా సరే నేను తప్పించుకుంటాను, నా పగ తీర్చుకుంటాను. బాబు ధర్మప్రభువులు, అయ్యా ధర్మం చేయండి బాబు. సింహ వాణ్ణి పట్టుకో. హరి, నీకేం కాలేదు కదా? లేదమ్మా. ఏంటి హరి ఇది? అసలు ఎవడు వాడు? సింహ వెళ్ళాడు కదత్తయ్య, ఖచ్చితంగా పట్టుకుంటాడు. అసలు వాడెవడో మనకు తెలుస్తుంది. ఏయ్ ఆగు! ఏయ్ ఆగు! ఆగరా! ఆగు! ఆగరా! ఏయ్ ఏయ్ వద్దు! ఏయ్ ఆగు! ఏయ్ రేయ్ వదరు! మర్యాదగా తను వదిలేయ్. వచ్చి మా అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, బతికిపోతావు. లేదంటే నువ్వు ప్రాణాలతో బయటపడవు. నన్నెవరు పట్టుకోలేరురా. అసలు ఎవడరా నువ్వు? రై దగ్గర రావద్దు, చంపేస్తా. రాయ్ ఆయనకేమన్నా అయిందంటే నిన్ను ప్రాణాలతో వదలను. దగ్గర రావద్దు. ఏయ్ ఏయ్ దగ్గర రావద్దు. వదిలిపెట్టావు. రేయ్ ఆ రూమ్ లోకి వెళ్ళి దాక్కో. ఓ ఓ రేయ్ ఓ ఓ లోపలికి వెళ్ళు, చంపేస్తా. వదిలేయ్. ఓ వదలు. నడు లోపలికి వెళ్ళు.
ఆ హరికృష్ణ తప్పించుకుంటున్నాడు. ఆడిని వదలను. ఆ హరికృష్ణ బతకడానికి వీల్లేదు. ఎవరు నువ్వు? ధనుష్, నువ్వా? హరికృష్ణన్ చంపాలనుకుంటుంది నువ్వా? నేనే. ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఇలా తెలియనట్టు నటించే కాలేజీలో నన్ను పిచ్చోడి చేశావు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని, నీ వెనక తిరుగుతున్నానని నీకు తెలీదా? తెలియనట్టే ప్రవర్తించావు. నన్ను అందరి ముందు హేళన చేశావు. అందుకే ఇదిగో ఇలా పిచ్చోళ్ళ మారిపోయాను. నాకు దక్కని నిన్ను ఇంకెవరికి దక్కనీయకూడదు అనుకున్నాను. అందుకే నిన్నే చంపేద్దాం అనుకున్నాను. కానీ నా చేతులు రాలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా. నిన్ను చంపితే నన్ను నేను చంపుకున్నట్టే. నీతో కలిసి బ్రతికే అదృష్టం దక్కితే నాకే దక్కాలనుకున్నాను. కానీ నువ్వు అదృష్టాన్ని ఆ హరికృష్ణ కలిగించావు. అందుకే తట్టుకోలేకపోయాను. నాకు దక్కని అదృష్టం ఎవరికీ దక్కకూడదు. అందుకే వాడి ప్రాణాలు తీయాలనుకున్నాను. ఇంతవరకు తప్పించుకున్నాడు, కానీ వదలను. ఆ హరికృష్ణకి సమాధి కట్టిస్తా. ఏంటి నవ్వుతున్నావేంటి? కాలేజ్ రోజుల్లో నువ్వు నన్ను ప్రేమించావా? ఆ విషయం నాకెప్పుడు చెప్పలేదు కదా. నీకు చాలాసార్లు చెప్పాలని నా చేతల ద్వారా ట్రై చేశాను, కానీ నువ్వు గుర్తించలేదు. అందరిలాగే ఒక క్లాస్మేట్లా చూసావే తప్ప నాలో ప్రేమికుని పట్టించుకోలేదు. చాలా కేర్లెస్ చేశావు. ఓకే ఓకే, కంట్రోల్ కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. నన్ను నీకు దక్కనివ్వలేదు కాబట్టే ఆ హరికృష్ణుని చంపాలనుకుంటున్నావు. ఓకే, ఇంతవరకు హరికృష్ణుని చంపడానికి ట్రై చేసింది ఎవరా అని ఆలోచించాను. నిన్ను చూశాక ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇప్పుడు క్లారిటీ రావాల్సింది నీకు. అసలు ఆ హరికృష్ణని నేనెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? హరికృష్ణ గారి కొడుకుని పెంచి పెద్ద చేయడానికో, ఆయన గారి వంశాన్ని డెవలప్ చేయడానికో కాదు, సర్వనాశనం చేయడానికి. తనని తన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి, ఇంటిని నేలమట్టం చేయడానికి. ఏంటి పెళ్లి చేసుకుంది ఆ హరికృష్ణ నాశనం చేయడానికా? ఎస్, తనని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయడానికి, తన పతనాన్ని చూడ్డానికి హరికృష్ణ చేత తాళి కట్టించుకున్నాను. ఏంటి నమ్మట్లేదు కదా? నీకు నమ్మకం కలగట్లేదు కదా? ఆశ్చర్యంగా ఉందా? నన్ను చూస్తుంటే షాక్గా ఉందా? ఏంటిది, నాకంటే క్రూరంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు ఈ చక్రాల కుర్చీలో కూర్చోవడం అంత నటన. ఆ హరికృష్ణ పతనం కోసం
నేను వేసిన స్కెచ్. నా మీద అనుమానం రాకుండా ఉండడానికి, సింపతి పెరగడానికి ఆడుతున్న డ్రామా. ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నావు? ఆ హరికృష్ణ మీద అంత కోపం ఉన్నదానివి అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఎందుకంటే పెళ్లి చేసుకుంటేనే నేను అనుకున్నది సాధించగలను కాబట్టి. మా అన్నయ్య రాజేష్ చావుకి కారణమైన హరికృష్ణ సుభద్ర అంత చూడాలంటే నేను ఆ ఇంట్లో ఉండాలి కాబట్టి. మా పగ తీరడానికి పెళ్లి అనేది ఒక మెట్టు మాత్రమే. చూడు ధనుష్, నువ్వు హరికృష్ణని చంపాలనుకుంటున్నావు, నేనేమో తనని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను. అసలు మనకిష్టం లేని వ్యక్తిని ఒక్కసారి చంపేస్తే ఏమొస్తుంది? అదే తను అనుక్షణం బాధపడుతుంటే, రోజు రోజుకి కృంగిపోతుంటే చూడ్డానికి ఒక కిక్ వస్తుంది. నాకు ఆ కిక్ అక్కర్లేదు, వాడి చావే కావాలి. ఆ హరికృష్ణ చనిపోతే నీ పక్కన ఎవరు ఉండరుగా, నువ్వు ఒంటరిదాని అయిపోతావుగా. అప్పుడు నిన్ను నాదాన్ని చేసుకోవచ్చుగా. నిన్ను భారీగా చేసుకోకపోతే నా జీవితమే వేస్ట్ అనుకున్నాను. అందుకే నీ మెడలో తాళి కట్టిన హరికృష్ణని చంపాలని నిర్ణయించుకున్నాను. ఓకే ధనుష్, నీ ఆలోచన బాగుంది. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం హరికృష్ణని చంపాలనుకుంటున్నావు. తను పోతే నేను నీ భార్యనవుతాననుకున్నావు. ఓకే, కానీ ఒక కండిషన్ మీదైతే నీ భార్యనవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి? అవును, నేను నీ భార్యను కావాలంటే ఒకే ఒక కండిషన్కి నువ్వు ఓకే అనాలి. చెప్పు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. ఆ హరికృష్ణని చంపకూడదు. కానీ శిరీషని చంపాలి. ఏంటి అంత షోక్ అవుతున్నావు? ప్రాణం తీయాలనుకున్నప్పుడు ఎవరిదైతే ఏంటి? ఆ హరికృష్ణ మొదటి భార్య నా ఆశయానికి అడ్డంగా ఉంది. తను అడ్డు లేకపోతే నా ప్లాన్ ఎప్పుడూ సక్సెస్ అయిపోయేది. అందుకే శిరీషని చంపేయ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ హరికృష్ణ ప్రాణాలతో ఉంటే? ప్రాణాలతో ఉన్నా మనకు అడ్డు కాడు. ఎందుకంటే శిరీష హత్యానేరం అతని మీద వేసి జైలుకు పంపిస్తాం కదా. హే ధనుష్, హరికృష్ణ ప్రాణాలు గాల్లో కలపడానికి మాకు ఎంతో సమయం పట్టదు. కానీ మాకు కావాల్సింది వాడి ప్రాణాలు కాదు, వాడి పతనం. అమ్మను జైలుకు పంపినట్టే మనం హరికృష్ణను జైలుకు పంపితే ఇక తను మనకు అడ్డురాడు. చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తాడు. రేపు శిరీష బర్త్డే. ఇంటి దగ్గర పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు ఆ హరికృష్ణ. శిరీషను ఎరగా వేసి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్లాన్ చేశాడు. నువ్వు ఆ ఎరని చంపేస్తే హరికృష్ణ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. అప్పుడు నా ఆశయం నెరవేరుతుంది, నీ ఆశ తీరుతుంది. మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు కాబట్టి ఆ శిరీషని చంపడానికి ఒప్పుకుంటున్నాను. దట్స్ గుడ్ ధనుష్, నీలో అసలైన ప్రేమికుడి లక్షణాలు కనిపిస్తున్నాయి. నా ఆశయాన్ని నెరవేర్చి నీ ప్రేమని నిరూపించుకో. ఈ హరిత గురించి నీకింకా అర్థం కాలేదురా పూర్ ధనుష్. నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసుగా.
ఏంటి నేను నేను నిజం ఒప్పుకోవాలా? అది ఆ సుభద్ర ముందు. ఏం మాట్లాడుతుంది ఇది? నీ పెళ్ళానికి పిచ్చి కాని పట్టిందా ఏంటి? నేనేంటి సుభద్రని చంపడానికి మనుషుల్ని పంపించానని ఒప్పుకోవడం ఏంటి? అత్తయ్య, మీకిది జోకులా అనిపించొచ్చు, కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నార్మోయ్, ఇవి అడ్డంగా ఉన్నాయి కాబట్టి బతికిపోయావి, లేకపోతే ఇక్కడ నీ ప్రాణం తీసుండేదాన్ని. ఆ వసుమతి జైలుకెళ్ళాక దేవులో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. నీకు తీరని ద్రోహం చేశాడు. మనకి మళ్ళీ ఇంకో శత్రువు పుట్టుకొచ్చిందమ్మా. శత్రువా? ఎవరన్నయ్యా? కంటికి కనిపించని శత్రువమ్మా. అందుకే తనని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దానికి నేనేం చేయాలో చెప్పన్నయ్యా.